రైట్ చూడండి 3D మోడల్స్ ని లింక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఒక పెన్ డ్రైవ్ మోడల్ తయారు చేస్తాను. ఆర్ఈసి రెక్టాంగిల్ అనుకున్నాను. ఒక రెక్టాంగిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి నేను ఇలా డ్రా చేశాను ఒక రెక్టాంగిల్. నెక్స్ట్ అనేది రెక్టాంగిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా ఇంకొక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని అలానే డ్రా చేశాను. మొత్తాన్ని జూమ్ చేసుకుంటూ తర్వాత FILLET ఫిల్లెట్ అనుకొని రేడియస్ దగ్గరికి వెళ్ళి ఒక 1 రేడియస్ ఎంతో ఇచ్చుకొని ట్రిమ్ దగ్గరికి వెళ్ళి నో ట్రిమ్ అని దీన్ని కొద్దిగా పెద్దగా అయిపోతుంది. రేడియస్ దగ్గరికి వెళ్ళి వాల్యూ 0.5 గా మార్చుకొని అండ్ దీనికి దానికి మళ్ళీ ఎంటర్ అని దీనికి అలా మొత్తాన్ని తర్వాత ఈ లైన్ ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మీద ఆర్థో ద్వారా కొంతవరకు అలా తగ్గించండి. అండ్ టిఆర్ ట్రిమ్ అనుకుంటూ ఇక్కడ ఎంటర్ ఇస్ రెఫరెన్స్ 1 అండ్ రెఫరెన్స్ 2 అండ్ ఎంటర్ దీన్ని కూడా తీసివేయడం జరిగింది. నెక్స్ట్ ఇస్ REC రెక్టాంగిల్ ఓ స్నాప్ F3 ని ఇక్కడ ఎలాగైనా హైలైట్ అయిపోతుంది. F3 ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ డ్రా చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ సి ఈజ్ సర్కిల్ F3 ఆన్ చేసుకొని సెంటర్ పాయింట్ ట్రేస్ అవుట్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని ఇలా డ్రా చేసుకున్నాను. కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఫ్రమ్ హియర్ ఆర్థో ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అని ఆర్థో ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇలా అని ఎంచుకోవడం జరిగింది. MI is a mirror is a 1 2 3 1 and 1 and enter. తర్వాత SPL is a spline అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా అని ఎంటర్ అన్నాను. మళ్ళీ స్ప్లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా అని ఎంటర్ అని ఒక రెక్టాంగిల్ అనుకొని దీనికి ఒక రెక్టాంగిల్ ని ఇలా అటాచ్ చేశాను. SPL ఈజ్ స్ప్లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇలా అని మళ్ళీ ఇంకొక ఇంకొక స్ప్లైన్ అనుకుంటూ ఇలా అని అంటే తర్వాత సి సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ ని ఇలా ఇచ్చాను. ఇదంతా ఒక క్లోజ్డ్ లూప్ కావడం కోసం. అండ్ టిఆర్ ట్రిమ్ అనుకుంటూ డబుల్ ఎంటర్ చెప్పి దీన్ని 1 1 ఇస్తాను 1 1 ఇది టోటల్ గా ఒక మోడల్ ని అలా ఫామ్ చేస్తాం. తర్వాత SPL ఇస్ స్ప్లైన్ అనుకుంటూ ఈ సెంటర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా అని ఎంటర్ మొత్తానికి ఆబ్జెక్ట్ అలా ఫామ్ చేస్తాం. మొత్తం మీద REJON రీజియన్ అనుకొని REJON రీజియన్ అని అండ్ ఇక్కడ ఇదంతా చూడండి. ఇదంతా కూడా ఇట్ ఈస్ ఏ టోటలీ వన్ క్లోజ్డ్ లూప్ అండ్ రెక్టాంగిల్ ఇస్ వన్ క్లోజ్డ్ లూప్ అండ్ అవుట్ సైడ్ కేసింగ్ అంతా ఒక క్లోజ్డ్. అండ్ సపోజ్ ఇఫ్ యూ సెలెక్ట్ దీస్ మోడల్స్ అండ్ ఓకే అనగా వీ హ్యావ్ ఏ 3 రీజియన్స్ ఆర్ క్రియేటెడ్. మొత్తం మీద 3 రీజియన్స్ ఫామ్ అయినాయి. అండ్ అగైన్ ద టాప్ వ్యూ టు SWS అంటే కమాండ్ ఇది ext is extrude అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని అండ్ ఇది ఎంత వరకు అయితే కావాలో అక్కడ వరకు నేను ఆబ్జెక్ట్ ని ఎక్స్ట్రూడ్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎంటర్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని
ఇది కొంతవరకు అది అలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. తర్వాత ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక కలర్ అనేది నేను రెడ్ కలర్ ని అసైన్ చేశాను. తర్వాత SUBT సబ్ట్రాక్ట్ అనుకొని ఇందులో నుంచి ఈ వైట్ కలర్ లో నుంచి ఎంటర్ అని ఆ రెడ్ కలర్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అన్నాను. అంటే ఆ పీస్ ని కట్ చేస్తాను. పీస్ కావాలంటే వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ లో చూస్తే అక్కడ మనం తీసేసినట్టు ఆ స్పేసింగ్ ఆ హైట్ కనిపిస్తుంది. తర్వాత అండ్ మళ్ళీ నేను EXT ఈజ్ ఎక్స్ట్రూడ్ అనుకొని ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని ఇలా కాకుండా ఇది ఎక్కడ వరకు కావాలి అనేది ఇవ్వండి ఇక్కడ వరకు, ఎందుకంటే కట్ చేసిన పోర్షన్ వరకు అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ కి ఒక గ్రీన్ కలర్ ని అసైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇస్ ఇక్కడ నుంచి BOX బాక్స్ అయితే బాక్స్ అనుకొని ఆ ఫేస్ మీదకి వెళ్ళండి, హైలైట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి అండ్ దాన్ని ఇలా ముందుకి ఇలా తెచ్చి మళ్ళీ బాక్స్ అనుకొని ఈ ఫేస్ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి అనుకోండి అది F3 హైలైట్ అయిపోతుంది, అందువల్ల F3 ఆఫ్ చేసేయండి మనకి ఇబ్బంది లేకుండా. అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ నుంచి బ్యాక్ ఇచ్చి వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ లోకి వెళ్ళి SUBT సబ్ట్రాక్ట్ పెట్టుకొని ఈ బేస్ బాడీని సెలెక్ట్ చేసుకొని అండ్ దీన్ని సబ్ట్రాక్ట్ చేశాను. వైర్ ఫ్రేమ్ అండ్ హియర్ ది రియలిస్టిక్ అలా మొత్తానికి మోడల్ అలా ఫామ్ చేశాను. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇలా టర్న్ చేసుకొని ఇట్స్ కమాండ్ ద లైన్ అనుకుంటూ ఈ ఫేస్ F3 ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసి మూవ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న ఎండ పాయింట్ పట్టుకొని వెళ్ళి దీని యొక్క మిడిల్ పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తాం. తర్వాత అండ్ C ఇస్ సర్కిల్ అనుకుంటూ ఒక సర్కిల్ ని ఇలా డ్రా చేసుకొని SWEP స్వీప్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ గా మనం అలా మోడల్ ని మనం స్వీప్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ ఆబ్జెక్ట్ అలా మనం మోడల్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ కంట్రోల్ N అండ్ ACAD అండ్ ఎంటర్ F7. ముందుగా నేను ఇక్కడ టాప్ దగ్గర నుంచి SW ఐసోమెట్రిక్ వెళ్తున్నాను, వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ లకు వెళ్ళాను. ముందుగా కమాండ్ BOX బాక్స్ అనుకొని ఎంటర్ అండ్ సోఫా సెట్ ను తయారు చేస్తానండి. ఫస్ట్ కార్నర్ అండ్ తర్వాత ఇది సెకండ్ కార్నర్ అనుకొని కొద్దిగా హైట్ కి ఇలా నేను ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొక బాక్స్ అని దీని యొక్క కింద నుంచి 1 and 2 అనుకొని కొద్దిగా కిందకి ఇలా ఇచ్చాను. వీ హ్యావ్ ఏ బాక్స్ 1 అండ్ బాక్స్ 2. తర్వాత ఆర్తో F8 ఆన్ చేసుకొని కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ ఇచ్చుకున్నాను. కొంత హైట్ లో ఇలా తీసుకొని ఇక్కడ వరకు ఒక లైన్ ఇలా ఇచ్చుకున్నాను. తర్వాత దీని మీద సెలెక్ట్ చేసుకొని ఆర్తో మీద ఉన్నాను, ఆ పాయింట్ ని పట్టుకొని ఆ పాయింట్ ని లైట్ గా స్ట్రైట్ గా బ్యాక్ కి అలా టిల్ట్ చేసి తర్వాత రియలిస్టిక్ నుంచి అండ్ వైర్ ఫ్రేమ్ లోకి వచ్చి CO కాపీ అనుకొని లైన్ 1 అండ్ లైన్ 2 ఆ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకొని పాయింట్ పట్టుకొని ఇక్కడ నుంచి కొంత వైపు ఇలా బ్యాక్ ఇలా ఇచ్చుకున్నాను. కమాండ్ ఇస్ లైన్ అనుకొని అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంటర్ పాయింట్ వరకు లైన్ డ్రా చేసి REGON రీజియన్ అనుకొని అండ్ ALL ఆల్ అనుకొని ఎంటర్. మళ్ళీ వన్ రీజియన్ ఫార్మ్డ్, ఎందుకంటే ఇదంతా కలిపి ఒక క్లోజ్డ్ కాబట్టి ఇదంతా ఒక రీజియన్ అయిపోయింది. EXT ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ట్రూడ్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ వరకు ఇలా లైన్ ని ఇలా ఇచ్చుకున్నాను. ఎగైన్ ద లైన్ అనుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ దీనికి పర్పెండిక్యులర్ వరకు లైన్ డ్రా చేసి సెలెక్ట్ అండ్ డిలీట్ అన్నాను. కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఈ ఎండ పాయింట్ నుంచి ఈ ఎండ పాయింట్ వరకు లైన్ అనేది డ్రా చేశాను మొత్తం మీద ఇలా. మళ్ళీ REGON రీజియన్ అనుకొని అండ్ ALL ఆల్ అనుకొని ఎంటర్.
వన్ రీజన్ క్రియేటెడ్ అండ్ ఇదంతా కలిపి ఒక రీజన్ అయింది. ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఇలా అండ్ ఇక్కడ నుంచి ఓకేనండి, ఇలా మొత్తానికి మనం ఎంచుకోవడం జరిగింది. అవునండి. తర్వాత నేను ఇక్కడున్న ఇది కానీ దీన్ని మూడింటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అని చెప్పాను. డిలీట్ చేసి అండ్ ఇది మాత్రమే పట్టుకొని దానికి FILLET EDGE ఫిల్లెట్ ఎడ్జ్ అనుకొని ఎడ్జ్ 1, ఎడ్జ్ 2 అండ్ 3 అండ్ 4, 5, 6 అలా ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసి రేడియస్ దగ్గరికి వెళ్ళి ఒక 2 అనుకొని దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్. ఓకే. తర్వాత ఎప్పుడైతే రీసెంట్ గా మనం ఏదైతే డిలీట్ చేసామో మళ్ళీ వాటిని తెచ్చుకోవాలంటే OOPS oops అనే కమాండ్, కంట్రోల్ Z అంటే స్టెప్ బ్యాక్ పెడతాం. oops అంటే ఏంటంటే రీసెంట్ గా ఏదైతే డిలీట్ చేసామో అవి మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఎంటర్ అని చెప్పుకోగానే మళ్ళీ అవి వచ్చేస్తాయి. కంట్రోల్ Z అని ఇస్తే ఫిల్లెట్ పోతాయి. ఓకే. అండ్ oops అని ఇస్తే ప్రీవియస్ గెయిన్ చేయొచ్చు. తర్వాత CO కాపీ అనుకొని అండ్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని కొంత దూరం తీసుకొని వెళ్ళి ఇక్కడ కానీ అండ్ ఎస్కేప్. CO కాపీ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. అండ్ తర్వాత ఇక్కడ నుంచి 1 and 2 and 3 and 4 మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటికి ఒక కలర్ అనేది అసైన్ చేసుకున్నాం. అండ్ టోటల్ గా వైర్ ఫ్రేమ్ టు రియలిస్టిక్ ఇలా మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ మనం అలా ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ఇక్కడ నుంచి REC రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ ఈ ఫేస్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి హియర్ మళ్ళీ మనం ఒక SW ఐసోమెట్రిక్ వ్యూ అండ్ ఇక్కడ నుంచి టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి హియర్ కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఒక లైన్ ని ఇలా నేను డ్రా చేసుకొని కొద్దిగా జూమ్ చేసుకొని కమాండ్ ఇస్ లైన్ అని ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసుకొని హియర్ దెన్ SPL ఈజ్ స్ప్లైన్ అయితే స్ప్లైన్ అనుకుంటూ ఆ పాయింట్ నుంచి ఆర్తో ఆఫ్ చేసుకొని ఇలా అని అండ్ దీన్ని అండ్ హియర్ ది ఎంటర్ అనుకుంటూ కమాండ్ ఇస్ లైన్ అని ఈ పాయింట్ నుంచి ఇలా వచ్చి ఆ ఎండ్ పాయింట్కి అటాచ్ చేశాను. REGIOM రీజియన్ అనుకొని ఈ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎంటర్. 1 రీజియన్ క్రియేటెడ్. REV రివాల్వ్ అని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పాయింట్ 1 అండ్ పాయింట్ 2 ఇస్ అన్ యాంగిల్ 360 degrees అయితే 360 degrees. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని CO కాపీ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న సెంటర్ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఒకటి అండ్ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్. అలా మొత్తానికి మోడల్ని అలా మనం ఫామ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఈస్ రివాల్వ్. లేదు అనుకుంటే ఇక్కడ REC రెక్టాంగిల్ అయితే రెక్టాంగులర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫేస్ మీద ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి హియర్ ది C ఇస్ సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ ఇచ్చుకొని మళ్ళీ CO కాపీ అని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న క్వాడ్రంట్ పాయింట్ తీసుకొచ్చుకొని ఇక్కడ అలా ఇచ్చుకోండి. తర్వాత TR ట్రిమ్ అనుకుంటూ డబుల్ ఎంటర్ చెప్పి దీన్ని కానీ
దీన్ని 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 ఇలా మొత్తాన్ని తీసి REJON రీజియన్ అనుకొని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ వన్ రీజియన్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇది హైలైట్ అవడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి వైర్ ఫ్రేమ్ మార్చేసుకొని SWEP స్వీప్ అనుకొని ఇది స్వీప్ అవ్వాలి అండ్ దీని చుట్టూరు కూడా అండ్ వైర్ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి హియర్ ద రియలిస్టిక్ వ్యూ అండ్ మోడల్ ని అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే CYL సిలిండర్ అయితే సిలిండర్ అనుకుంటూ ఆ ఫేస్ మీదకి వెళ్ళి మిడిల్ పాయింట్ ని ఇక్కడ ట్రేస్ అవుట్ చేసుకొని అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు చూసుకొని అలా పిక్ చేయొచ్చు. అగైన్ ద CO కాపీ ఆబ్జెక్ట్ ని పట్టుకొని మిడిల్ బటన్ పట్టుకొని వెళ్ళి ఈ ఎండ్ పాయింట్ దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. అలా మనం ఆ మోడల్ ని అండ్ దీని మీద ఏమైనా లోగో కానీ ఎలాంటి క్రియేట్ చేస్తారన్నా స్కెచ్ డ్రా చేసుకొని డెవలప్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఆ లుక్ ని మీరు ప్లే చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి హియర్ ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ అండ్ MI ఇస్ ద మిర్రర్ అనుకుంటూ టోటల్ గా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇస్ 0.1 అండ్ 0.2 ఆర్థో ద్వారా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని చెప్తే ఆటోమేటిక్ గా రెండు మోడల్స్ అలా వస్తాయి. అండ్ తర్వాత ఇక్కడ నుంచి హియర్ ది టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి అండ్ CO ఇస్ కాపీ అనుకొని అండ్ ఇక్కడ నుంచి ఈ మొత్తాన్ని కూడా ఈ మోడల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని ఈ పాయింట్ పట్టుకొని బయటకి ఇలా తెచ్చేసుకోవచ్చు. తర్వాత దీన్ని RO రొటేట్ అనుకుంటూ మోడల్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని ఇందులో ఉన్న ఒక బేస్ పాయింట్ ఏదైతే దొరుకుతుందో ఆ పాయింట్ పట్టుకొని ఇలా రొటేట్ చేయొచ్చు. అండ్ అగైన్ మళ్ళీ దాన్ని అలా టర్న్ చేసుకొని హియర్ ది CO ఇస్ కాపీ అండ్ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ దీని యొక్క బేస్ పాయింట్ పట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఈ ఎడమాడి దగ్గర మనం ప్లేస్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇక్కడ నుంచి హియర్ CO కాపీ అనుకుంటూ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ సెంటర్ పాయింట్ ని ఆర్థో ద్వారా ఎక్కడికైతే కావాలో ఆ లొకేషన్ తీసుకొని వెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని కూడా ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి హియర్ REC రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అయితే ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అండ్ మళ్ళీ రెక్టాంగిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇంకొక రెక్టాంగులర్ అనుకుంటూ ఇలా తీసుకొని కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ హియర్ ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ CO కాపీ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఒక ప్లేస్ చేసుకొని TR ట్రిమ్ అనుకుంటూ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ హియర్ REJON రీజియన్ అనుకొని ALL ఆల్ అనుకొని ఎంటర్ అండ్ ఇక్కడ నుంచి SW ఇక్కడ నుంచి టాప్ వ్యూ అండ్ ఇక్కడ నుంచి SW ఐసోమెట్రిక్ లో మార్చుకొని EXT ఎక్స్ట్రూడ్ అనుకొని ఆబ్జెక్ట్ ని పట్టుకొని కొంత హైట్ వరకు మీరు ఎక్స్ట్రూడ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ BOX బాక్స్ అయితే బాక్స్ అనుకొని ఈ పర్టికులర్ ఫేస్ హైలైట్ అయినప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు ఇలా ఒక బాక్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ CYL సిలిండర్ అయితే సిలిండర్ అనుకుంటూ ఆ ఫేస్ దగ్గరికి వెళ్ళి అండ్ బాటమ్ లో ఉన్న ఇక్కడ నుంచి సిలిండర్ ని అండ్ అప్ టు ఇక్కడ వరకు ఏదండి ఓకే రైట్ ఇక్కడ నుంచి CYL సిలిండర్ అయితే సిలిండర్ అనుకుంటూ అండ్ ఆ ఫేస్ ని సెలెక్ట్ చేసుకుంటూ సిలిండర్ ను పట్టుకొని అండ్ ఇది ఇక్కడ వరకు ఈ ఎత్తు వరకు మనకి ఆబ్జెక్ట్ మనకు కావాలి అనుకుంటే మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ PLA NESUR ప్లేన్ సర్ఫేస్ అనే కమాండ్ ఉంటుంది అనుకుంటూ అలా 0.1 అండ్ 0.2 అండ్ అనుకుంటే ఒక ఫ్లోర్ లాగా మోడల్ అలా తయారు చేయొచ్చు. వాటికి కలర్స్ చూడండి అన్ని ఇక్కడ కిందకు ఉన్నట్టు అన్ని కూడా కిందకు ఉన్నట్టున్నాయి. అందుకోసం దీన్ని మళ్ళీ ఒక
ఫ్రంట్ లుక్ లోకి తీసుకుని వెళ్ళి అండ్ హియర్ మూవ్ అనుకొని ఇక్కడ నుంచి క్రాస్ లూప్ ద్వారా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసేసి అండ్ ఎంటర్ అనుకుంటూ ఆ పాయింట్ పట్టుకొని ఆర్తో ద్వారా తీసుకుని వెళ్ళి F3 ఆఫ్ చేసేది, ఎందుకంటే ఆ పాయింట్ హైలైట్ అయిపోతుంది, అందువల్ల పై సెలెక్ట్ అవ్వాలి. కంట్రోల్ జెడ్ అనుకున్నాం, మూవ్ అనుకొని ఇక్కడ నుంచి సరే క్రాస్ లూప్ అండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అనుకొని పాయింట్ పట్టుకొని F3 ఆఫ్ చేయండి. అయినా మళ్ళీ అక్కడ ఉన్నట్టు ఆఫ్ చేస్తాం. మొత్తానికి ఒక మోడల్ని మీరు అక్కడ ఫామ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ అయితే ఫ్రంట్ వ్యూ దగ్గరికి వెళ్ళి హియర్ ఒక స్ప్లైన్ అయితే స్ప్లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక స్ప్లైన్ బాగా జూమ్ చేసుకొని ఇక్కడ నుంచి ఆర్తో ఆఫ్ చేసుకొని ఇలా అని ఇలా అని ఇలా అని ఎంటర్ అని ఒక సి సర్కిల్ అనుకుంటే ఒక సర్కిల్ ఇలా డ్రా చేసుకొని SWEP స్వీప్ అయితే స్వీప్ ఆబ్జెక్ట్ అని దీని మీద సెలెక్ట్ చేసుకొని అండ్ దీన్ని మళ్ళీ ఒక టాప్ వ్యూ అయితే టాప్ వ్యూ దగ్గరికి వెళ్ళి AR ఎరే అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పోలార్ ఎరే అనుకొని ఈ సెంటర్ చుట్టూరు సెలెక్ట్ చేసుకొని అండ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి నాకు 3 ఐటమ్స్ కావాలి అని 3 ఐటమ్స్ అండ్ ఎంటర్ అని అండ్ సి ఇస్ సర్కిల్ అనుకుంటూ ఆల్మోస్ట్ సెంటర్ పాయింట్ పట్టుకొని ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకొని మళ్ళీ దీన్ని అండ్ EXT ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా అని FILLED EDG ఫిల్లెట్ ఎడ్జ్ అయితే ఫిల్లెట్ ఎడ్జ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఎంటర్ అని అండ్ అగైన్ ఇక్కడ నుంచి మనం ఒక ఫ్రంట్ వ్యూ తీసుకొని వెళ్ళి దీన్ని మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పాయింట్ పట్టుకొని అండ్ ఎలా పడతారో పోతుంది ఆర్తో ఆన్ చేసుకొని స్ట్రైట్ గా దగ్గర కూర్చోండి అండ్ ఓకేనండి. అలా వాటిని ఎక్కడ కావాలో ఆ లొకేషన్ చూడండి ఎంత ఈజీగా 3D డెవలప్ చేసుకోవచ్చు. మనం వాడుతున్న అండ్ స్వీప్ కమాండ్ అవ్వచ్చు, ఎక్స్ట్రూడ్ కమాండ్ అవ్వచ్చు అండ్ రీజియన్ కమాండ్ అనుకోవచ్చు. అలా ఈజీగా మనం ఎలా అయితే కావాలనుకున్నామో ఆ పర్టికులర్ పార్ట్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొకటి ట్రై చేయండి, ఎందుకంటే వీడియో ఇస్తాను, వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, అది ఓపెన్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మీరు చేస్తాం, ఇంక్లూడింగ్ వాయిస్ తో పాటు వస్తుంది. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ఈస్ F7. అలా మోడల్ మనం చేయొచ్చు. చూడండి ఇదే బెంచ్ మనం తయారు చేయాలనుకోండి, ఇదే బెంచ్ మనం తయారు చేయాలనుకోండి సింపుల్ గా ఇస్ కమాండ్ లైన్ అనుకుంటూ F8 ఆన్ చేసుకొని అది కూడా ఆ లాస్ట్ కార్నర్ నుంచి ఇలా అని అండ్ ఇలా అని ఇలా అని F3 ఆన్ చేసుకొని ఇక్కడ వరకు అలా మొత్తాన్ని తీసుకుంటాం. ఈ మొత్తాన్ని JOIN జాయిన్ అనుకుంటూ ఇది కానీ అండ్ ఇది కానీ జాయిన్ చేసుకున్నాం. O is the offset 0.5 అనుకుంటూ ఇలా 0.5 తో అండ్ కమాండ్ ఇస్ ద లైన్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్. ఈ ఫ్రేమింగ్ అంతా అయిపోయింది. ఎక్స్ట్రూడ్ రీజియన్ కొట్టేసి లాగేస్తే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ కమాండ్ ఇస్ ద లైన్ అనుకుంటూ మళ్ళీ నేను ఇక్కడ నుంచి అండ్ ఇలా తీసుకొని అండ్ దీన్ని ఇలా జాయిన్ చేశాను. మళ్ళీ నాకు హియర్ JOIN జాయిన్ అనుకుంటూ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ ఓకే O is the offset అనుకొని 0.5 అనుకుంటూ ఇలా మార్చుకున్నాను. మరి ఇది కూడా రీజియన్ అవ్వాలి కాబట్టి అండ్ దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి రీజియన్ చేయడం జరిగింది. ఓకేనండి. తర్వాత అండ్ నెక్స్ట్ ఈస్ ఇక్కడ నుంచి అండ్ SW ఐసోమెట్రిక్ అండ్ టాప్ వ్యూలో గీసిన రైట్. ఓకే అండి. REJOIN రీజియన్ అనుకుంటూ ALL ఆల్ 2 రీజియన్స్ మనకు ఫామ్ అయినాయి. 2 రీజియన్స్ అందులో EXT ఎక్స్ట్రూడ్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని కొంతవరకు నేను ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను అండ్ రీజియన్ అనుకుంటూ దీన్ని కూడా అప్ టు లాస్ట్ వరకు ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను. వైర్ ఫ్రేమ్ నుంచి రియలిస్టిక్ అనుకుంటూ మొత్తానికి ఇలా నేను దీన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత హియర్ కమాండ్ చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఒక
బిఓఎక్స్ బాక్స్ అనుకుంటూ ఓకే అండి, బాక్స్ అనుకుంటూ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అండ్ నెక్స్ట్ అని కొంత వరకు చిన్న కొద్ది కిందకి అండ్ అలా ఒక బాక్స్ ని పైకి అలా ఫామ్ చేస్తాం. ఓకే అండి, తర్వాత కమాండ్ లైన్ అనుకుంటూ ఆ ఫేస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని ఇక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఏం చేసామంటే మనం ఒక లైన్ డ్రా చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి 2D వైర్ ఫ్రేమ్ లోకి మార్చుకొని జేఓఎన్ జాయిన్ అనుకుంటూ ఇక్కడ డ్రా చేసిన లైన్ కానీ ఈ లైన్ కానీ అండ్ ఈ లైన్ కానీ మొత్తాన్ని జాయిన్ చేసి ఓఇస్ ఆఫ్సెట్ అనుకుంటూ 0.5 అనుకుంటూ ఇలా 0.5 తీసుకొని కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు REGION రీజియన్ అనుకుంటూ ALL ఆల్ అనుకొని ఎంటర్ వన్ రీజియన్ క్రియేటెడ్ EXT ఎక్స్ట్రూడ్ అనుకొని అండ్ ఆల్రెడీ మనం చేసిన దాన్ని ఇలా పట్టుకొని కొద్దిగా బయట సైడ్కి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈస్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే హియర్ మూవ్ అనుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ పట్టుకొని కొంతవరకు లోపలికి దాన్ని మూవ్ జరగదు. అండ్ బిఓఎక్స్ బాక్స్ అయితే బాక్స్ అనుకొని ఈ ఫేస్ హైలైట్ అయినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు కొద్దిగా హైట్కి అలా ఇచ్చుకోండి. వైర్ ఫ్రేమ్ అండ్ రియాలిస్ట్. ఓకేనండి. అండ్ తర్వాత ఈ హ్యాండిల్స్ కానీ ఎలాంటివి కావాలనుకుంటే అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టాప్ వ్యూ అంటే ఎలా అవుతుందండి ఇది అండ్ ఒక హియర్ ది ఫ్రంట్ వ్యూ ఎలా తీసుకున్నాం ఇదండి. దీనికోసం REC రెక్టాంగిల్ అనుకుంటూ నేను ఇక్కడ నుంచి ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ని ఇలా ఇచ్చుకొని హియర్ FILLET ఫిల్లెట్ అనుకొని ట్రిమ్ దగ్గరికి వెళ్ళి ట్రిమ్ ని ఆన్ చేసుకొని రేడియస్ దగ్గరికి వెళ్ళి రేడియస్ 1 అయితే 1 అనుకొని ఇస్ 1 అండ్ మరి పెద్దదైపోతుంది అండ్ 0.1 అని పెడతాం అండ్ 2 మరి చిన్నగా వస్తుంది. రేడియస్ దగ్గరికి వెళ్ళి 0.3 అనుకొని ఇస్ 1 అండ్ మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఈ లైన్ దీన్ని తీసేద్దాం. X=Explode అని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కావాలంటే JON జాయిన్ అనుకుంటూ ఇది 1 2 3 4 అండ్ 5 ఎంటర్ అండ్ C ఇస్ అ సర్కిల్ అనుకుంటూ ఒక సర్కిల్ ని డ్రా చేసుకొని SWEP స్వీప్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని స్వీప్ అనుకున్నాం అండ్ దాన్ని తీసుకొని వెళ్ళి మనకి ఎక్కడైతే కావాలో ఆ లొకేషన్ లో మనం పేస్ట్ చేయాలి. తర్వాత కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఆ ఫేస్ మీద ఒక లైన్ డ్రా చేశాను అక్కడికి అండ్ మూవ్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న సెంటర్ పాయింట్ పట్టుకొని వెళ్ళిపోయి దీని యొక్క ఎండ్ పాయింట్ దగ్గర అటాచ్ చేశాను. ఓకే రైట్. ఓకే రైట్. అలాగే మనకి వర్టికల్ గా కావాలి అనుకుంటే సేమ్ ప్రొసీజర్ అలా చేయాలి. అండ్ నెక్స్ట్ ఈస్ ఇలా ఉన్న తర్వాత కమాండ్ ఈజ్ BOX బాక్స్ అయితే బాక్స్ అనుకుంటూ అండ్ ఈ ఫేస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అండ్ బాక్స్ అనుకుంటూ ఫేస్ ఎడిట్ అవునండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అండ్ ఇక్కడ వరకు ఇచ్చుకొని దీన్ని ఇలా మూస్తుంది. ఓకేనండి. అలాగే హ్యాండిల్ ఇది ఒక మోడల్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఈస్ ఒక C సర్కిల్ అనుకుంటూ ఒక సర్కిల్ ఆబ్జెక్ట్ ని ఇలా డ్రా చేసుకున్నాం. ఇట్ ఈస్ ఎ సర్కిల్. నేను బోర్ కొట్టేస్తున్నాను.
చూడండి, మీకు ఆ వీడియో ఉంటుంది, వీడియో రికార్డింగ్ చేస్తున్నానే, అది మీకు ఇస్తాను, అది ఒకసారి ట్రై చేయండి. మీ మోడల్స్ అయిపోతే ఓకే అండి. ఆ పాయింట్ మీద సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా ఒక పాయింట్ ఇచ్చుకున్నానండి, ఏఆర్ ఎరే అనుకుంటూ. మోడల్ని సెలెక్ట్ చేసుకొని పోలార్ ఎరే అనుకొని అండ్ సెంటర్ పాయింట్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి సుమారు ఒక 8 ఐటమ్స్ అది 8 ఐటమ్స్ అనుకున్నాను. తర్వాత ఈ ఇండివిజువల్గా ఈ లోపలన్నీ బౌండరీ చేయాలంటే బిఓ బౌండరీ అనుకొని పిక్ పాయింట్ అనుకుంటూ లోపల పిక్ చేసాను. ఇదొక బౌండరీ అయిపోయింది అండ్ ఇదొక బౌండరీ, ఇదొక బౌండరీ, బౌండరీ 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 అండ్ ఎంటర్. తర్వాత మూవ్ అనుకొని దీన్ని రెండింటిని సెలెక్ట్ చేసుకునే పాయింట్ని ఒక దగ్గర పెట్టి అంతకుముందు డ్రా చేసిన సర్కిల్ అవ్వచ్చు, అంతకుముందు డ్రా చేసిన లైన్స్ అన్నిటిని తీసి ఇప్పుడు మళ్ళీ మూవ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎండ పాయింట్ పట్టుకొని వెళ్ళి అక్కడ అటాచ్ చేసి అండ్ నెక్స్ట్ సి ఇస్ ద సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ సి సర్కిల్ అనుకుంటూ ఆల్మోస్ట్ చివరి వరకు ఓకే అండి, అలా ఒక సర్కిల్ డ్రా చేశాను. దానికి కూడా సైజ్ కొద్దిగా తగ్గించాను. ఏఆర్ ఎరే అనుకుంటూ ఆ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పోలార్ ఎరే అనుకుంటూ సెంటర్ పాయింట్ ని పట్టుకున్నాను. అందులో కూడా ఐటమ్స్ దగ్గరికి వెళ్ళి 8 ఐటమ్స్ అనుకొని అండ్ ఎంటర్. కానీ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికొక లింక్ అయిపోయింది. ఆ అన్నిట్లో కూడా ఎక్స్ప్లోడ్ అని ఆబ్జెక్ట్లు మాత్రమే సెలెక్ట్ చేసి ఎంటర్ అనగానే అది ఇండివిజువల్ సర్కిల్ గా మారిపోతాయి. తర్వాత ఇక్కడ నుంచి ఎస్డబ్ల్యూ ఐసోమెట్రిక్ లోకి వెళ్ళి ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అనుకొని ఇక్కడ 1 ఈ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి కొంత కింద వరకు అలా ఎక్స్ట్రూడ్ చేసి మళ్ళీ ఈఎక్స్టీ ఎక్స్ట్రూడ్ అనుకొని 1 ఈ సర్కిల్స్ను మాత్రమే మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని వీటిని కొంత హైట్ వరకు మళ్ళీ నేను అలా ఎక్స్ట్రూడ్ చేసి అండ్ ఇప్పుడు యూనియన్ అనుకొని ఇదిగోండి, ఈ పీసు ఇది ఆ రెండు కూడా ఏదైతే కాంటాక్ట్ లో ఉన్నాయో 1 1 ఆ రెండింటిని కలిపి యూనియన్ చేశాను. ఇప్పుడు ఇదంతా కలిపి ఒకటే యూనియన్ అనుకొని దీన్ని కూడా యూనియన్ చేశాను అండ్ దీన్ని కూడా యూనియన్ చేశాను, దీన్ని కూడా యూనియన్ చేశాను, దీన్ని కూడా యూనియన్ 1 1 యూనియన్ 1 1 యూనియన్. ఇప్పుడు చూడండి, ఇది అవ్వలేదు అనమాట, ఇది యూనియన్. ఇప్పుడు చూడండి, అలా ఇండివిజువల్గా యూనియన్. తర్వాత ఇక్కడ నుంచి ఓ స్నాప్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసుకొని దీని మీద క్లియర్ ఆల్ ఓన్లీ నాకు ఎండ పాయింట్ మాత్రమే ఆన్ చేసుకొని ఓకే మూవ్ అనుకొని దీని యొక్క సెంటర్ పాయింట్ పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ని ఈ పాయింట్ మీద నుంచి ఇక్కడ ప్లే చేసుకోండి. అవునండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ మూవ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ మూవ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ మూవ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేస్తాం. మళ్ళీ మూవ్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే చేస్తాం. ఈ మొత్తాన్ని వైర్ ఫ్రేమ్ అండ్ హియర్ ది రియాక్షన్ అలా అరేంజ్ చేస్తాం. తర్వాత సిఓ కాపీ ఏఎల్ఎల్ ఆల్ అని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న ఈ పాయింట్ పట్టుకొని వెళ్ళి ఈ ఎండ్ పాయింట్కి అటాచ్ చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి సివైఎల్ సిలిండర్ అనుకొని ఆ ఫేస్ హైలైట్ అయినప్పుడు ఆ ఫేస్ దగ్గరికి వెళ్ళి ఎండ్ పాయింట్ పట్టుకొని కొంతవరకు అలా పట్టుకొని
అలా కొంత హైట్ వరకు ఆబ్జెక్ట్ని అలా నేను ఫామ్ చేస్తాను. తర్వాత ఓ స్నాప్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్, క్లియర్ ఆల్ అని సెంటర్ పాయింట్ మాత్రం ఆన్ చేసి ఎస్పిఎల్ యూజెస్ క్లైన్ అనే కమాండ్ ఉపయోగించుకొని ఇందులో ఉన్న సెంటర్ పాయింట్, ఇందులో ఉన్న సెంటర్ పాయింట్ అండ్ తర్వాత ఇది సెంటర్ పాయింట్, తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత సెంటర్ పాయింట్, తర్వాత సెంటర్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్ అండ్ సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్, సెంటర్, సెంటర్ అంటే అలా మొత్తానికి ఆ సెంటర్ లైన్స్ ని అలా మనం డ్రా చేస్తాం స్ప్లైన్ ఉపయోగించి. తర్వాత ఒక చిన్న సర్కిల్ అనుకుంటూ ఒక చిన్న సర్కిల్ వేసుకొని స్వీప్ అనుకొని ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పాత్ అలా ఇచ్చేసి తర్వాత ఎస్పిహెచ్ ఇది స్పియర్ అయితే స్పియర్ అనుకుంటూ ఆ ఫేస్ యొక్క సెంటర్ పాయింట్ పట్టుకొని మళ్ళీ అలా ఆబ్జెక్ట్ని అలా తయారు చేయాలి. సర్క్యులర్ స్టేజెస్ ఓకేనండి. మోడల్ని ప్రాక్టీస్ చేయండి.